హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ అలర్ట్స్ ఫ్రమ్ జిఆర్ఎం టెక్ ఛానల్. మనం కిందటి వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఐబీపీఎస్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది అయితే మీకు అందుబాటులోకి వస్తాయి. సో మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే ఇది సప్లిమెంటరీ అడ్వర్టైజ్మెంట్. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొవిజనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్ CRPPO MTX ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2021 to 22. ఈ నోటిఫికేషన్ అయితే మళ్ళీ మనకి ఇది కొత్తగా ఇచ్చారు. సో ఆల్రెడీ పాత నోటిఫికేషన్ అయితే ఉంది. సో దానికి వెళ్ళడానికి ముందు ఒకసారి మనం డేట్లు ఎప్పటి వరకు ఇచ్చారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం క్లియర్గా. సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ 28/10/2022 11/11/2020 వరకు టైం ఇచ్చారు. ఓకే. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రీలిమినరీ January 5th నుంచి January 6th వరకు అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాల్ లెటర్స్ డౌన్లోడ్ విల్ బి మేడ్ అవైలబుల్ అబౌట్ 10 days బిఫోర్ ఎగ్జామ్. సో కాల్ లెటర్స్ అయితే ఎగ్జామ్కి ఒక 10 days బిఫోర్ అయితే మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే మీకు ఈ కాల్ లెటర్స్ వస్తాయి. ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ చేంజ్ టు 11/11/2020. ఫర్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ candidates are requested to refer the detailed advertisement of CRPPO MXX dated 4/8/2020. Revised vacancies as received up to 26/10/2020 above have been updated in the detailed advertisement on IBPS authorized website. ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని అయితే ఫుల్గా ఉంటాయని చెప్పి తెలుస్తుంది కదా. మనం ఓల్డ్ వెళ్ళి చెక్ చేద్దాం. ఇదైతే మనకి 24th అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఇది డీటెయిల్ నోటిఫికేషన్, ఆల్రెడీ ఎర్లియర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. పార్టిసిపేటింగ్ ప్రోగ్రామ్స్ అయితే దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇది మనకి ఎర్లియర్గా ఇచ్చిన డేట్స్ ఇవి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మన క్యాండిడేట్స్ ఇంట్రెస్టింగ్ టు అప్లై ఫర్ CRPPO MTX షుడ్ ఎన్షూర్ that they fulfill the minimum eligibility criteria specified by IBPS in the advertisement. Please note that the eligibility criteria specified herein are the basic criteria for applying for the post. Candidate must necessarily produce their relevant documents in original and photocopy in support of their identity card pertaining to categorize nationality, age, educational qualification. ఇవన్నీ అయితే దీంట్లో మీకు ప్రాపర్గా ఒరిజినల్ కావాలని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మనకి ఆల్మోస్ట్ తెలిసిన విషయమే. నేషనాలిటీ అయితే మనకు ఇండియన్ సిటిజనా ఏ సిటిజన్ అనేది అయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోమని చెప్తున్నారు. యాజ్ ఆన్ 1/8/2020 మినిమం 20 years మ్యాక్సిమం 30 years వరకు అయితే చేసుకోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు. Candidates must have been born not earlier than 2/8/1990 and not later than 1/8/2020. Both dates inclusive. ఓకే. రిలాక్సింగ్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్ అయితే మనకి ఏమి ఇస్తారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ 5 years ఇచ్చారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే 3 years ఇచ్చారు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకైతే 10 years ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years. సో ఇవన్నీ మనం ఇలా చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఓకే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏజ్ ఆన్ 26/8/2020 వరకు ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. సో ఏ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీలో అయితే మనం చదివి ఉండాలి డిగ్రీ. సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఎల్లు చెప్పుకునే రికగ్నైజ్ సర్టిఫికేట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో మనకు అవన్నీ అయితే తెలిసిన విషయాలే కాబట్టి ఇవన్నీ అప్లికేషన్ అయితే ఒకసారి మీరు డీటెయిల్గా చదవండి. మనం ఇప్పుడు ఇవన్నీ 1 by 1 చదువుకుంటూ పోయినట్టే ఉంటుంది. సో మీ ప్రాపర్ ఏమైతే అవసరమో అవే చెప్తాను. సో మీరు ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ అయితే ప్రతి ఒక్కరు బ్రీఫ్గా చదవండి. చదివితేనే మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారట.
ఇది ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మీరు ఇవన్నీ ఇచ్చారు. ఇది ఒకసారి మీకు అందుబాటులో ఉంటే ఆ ఏరియాలో మీరు ఉన్నట్టయితే ఒకసారి మీరు ప్రాపర్ చెక్ చేసుకొని చూసుకోండి. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే నేమ్ ఆఫ్ టెస్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. ఇది 20 మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు. ఇంగ్లీష్లో ఉంటుంది ఇది మొత్తం. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 35 మార్క్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అవైలబిలిటీలో ఉంది ఈ పేపర్. 20 మినిట్స్ ఉంది ఇది కూడా. తర్వాత రీజనింగ్ అండ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంది. 20 మినిట్స్ అయితే మనకు ఉంది. టోటల్ విషయానికి వస్తే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్కి ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వస్తే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంది. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది ఇది. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అండ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంది. 35 మినిట్స్ ఉంది ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్లో ఉంది ఇది. 40 మినిట్స్ అయితే దీనికి టైం ఉంది ఎగ్జామ్ రాయడానికి. ఈ కట్ ఆఫ్ స్కోర్ అనేది అయితే మీకు తెలిసిన విషయం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత మీరు ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇది ఒకసారి మీరు ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఐటమ్స్ పర్మిటెడ్ ఇన్ టు ద వెన్యూ ఆఫ్ క్యాండిడేట్స్. Candidates will be permitted to carry only certain items with them into the venue. Mask, wearing a mask is compulsory. గ్లౌజెస్ పెట్టుకోవచ్చు. తర్వాత పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళవచ్చు. తర్వాత ఏ సింపుల్ పెన్ అయితే తీసుకెళ్ళవచ్చు. ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ లైక్ కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ, తర్వాత ఫోటో ఐడి కార్డు కానీ ఇలాంటివి అయితే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఉంది. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ త్రూ ఫోటో క్యాప్చర్. ఫోటోగ్రాఫ్ విల్ బి టేకెన్ వైల్ క్యాండిడేట్ ఈజ్ స్టాండింగ్. సీట్ నెంబర్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్. ఓకే, హౌ టు అప్లై. ఇక్కడైతే మనకి పాత డేటే ఉంది కాబట్టి మన కొత్త డేట్ ప్రకారం మీరు ఫాలో అయిపోవచ్చు. ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి. ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే 4.5 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ ఉండాలి, థంబ్ ఉండాలి, హ్యాండ్ రైటింగ్ అనేవి ఉన్నాయి, అన్నీ ఉండాలి. సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ యాక్సెప్టెడ్. సో సిగ్నేచర్ అనేది అయితే క్యాపిటల్ లెటర్లో పెట్టకండి. సో ఆన్లైన్ పేమెంట్ మోడ్ అవుతుంది. దానికి కావాల్సిన జిఎస్టీ ఛార్జెస్ అలాంటివి అయితే ఉంటాయి. ఒకసారి మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అమౌంట్ అయితే స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేశారు. సో కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నారు తెలుస్తుంది ఇక్కడ. పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్. సో ఏ బ్యాంకులో ఎన్ని జాబులు ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి అనేది అయితే మన ఇక్కడ పర్టికులర్గా మనకు కనపడుతుంది. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు చూసుకొని ఎక్కడ ఎన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్లై చేసుకుంటే కనుక మీరు మంచి సేఫ్ జోన్లో ఉంటారు. సో ఎక్కువ అయితే మీకు ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 3517 అయితే ఇక్కడ టోటల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో పెద్ద నోటిఫికేషన్ ఇది. సో నోటిఫికేషన్ చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ విషయానికి వస్తే 4.5 cm × 3.5 cm అనేది ఉండాలి. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఏ రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ ఫోటో అయితే ఉండాలి. సో ఫోటోగ్రాఫ్ అయితే మనకి ఆటోమేటిక్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలని చెప్తున్నారు ఇక్కడ డైమెన్షన్ విషయానికి వస్తే 200 × 230 పిక్సెల్స్. ఫైల్ సైజ్ 20 KB to 50 KB ఉండాలి. ఓకే. సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ విషయానికి వస్తే సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇమేజ్ విషయానికి వస్తే ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాంక్ పెన్. బ్లాక్ ఇంక్ పెన్తో అయితే మీరు రాసుకోవాలి. తర్వాత డైమెన్షన్ విషయానికి వస్తే 140 × 60 పిక్సెల్స్ ఉంది. ఫైల్ సైజ్ విషయానికి వస్తే 10 KB to 20 KB అయితే ఉంది. ఇది చూసుకోవాలి. మళ్ళీ సైజు దాటిందనుకోండి మీకు అక్కడ అప్లికేషన్ తీసుకోదు. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో ఉండొచ్చు. డైమెన్షన్ 240 × 240 పిక్సెల్స్ 200 DPI అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. ఫైల్ సైజ్ 20 to 50 KB వరకు అయితే తీసుకోవచ్చు. ద అప్లికెంట్ హ్యాస్ టు రైట్ ద డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ క్లియర్లీ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్. ఫైల్ సైజ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్ ఉంది. 800 × 400 పిక్సెల్స్ 200 DPI అయితే తీసుకుంటుంది. హ్యాండ్ రైటింగ్ మీరు క్లియర్గా రాయండి, నీట్గా అర్థం అయ్యేలాగా రాయండి. ఫైల్ సైజ్ విషయానికి వస్తే 50 KB to 100 KB అయితే ఉండొచ్చు. తర్వాత సిగ్నేచర్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండకూడదు. సో అంతా స్మాల్ లెటర్స్లో రాయాలి. సో ఇదైతే మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. స్కాన్డ్ డాక్యుమెంట్స్ అయితే సెట్ ద స్కాన్ రిజల్యూషన్ మినిమం వచ్చేసి 200 DPI అయితే మీరు అన్ని జాగ్రత్తగా పెట్టుకొని స్కాన్ చేసి పెట్టుకొని ఒక ఫోల్డర్లో వేసి పెట్టుకొని అప్లై చేసుకునేటప్పుడు అయితే మీకు ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ అంతా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.